ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్. అర్థం: ఈశ్వరుని పరాక్రమం విచిత్రమైనది. కోదండం చేతబట్టుకొని అతడు ప్రపంచమంతటా సంచరిస్తాడు. కాని అతని గమనాన్ని ఎవ్వరూ గమనించలేరు. అతని శాసనం పరమ సూక్ష్మమైనది. శాసించినట్టు తెలియకుండా శాసించడం, కదిలినట్టు అనిపించకుండానే కదలడం, కోదండం గోచరించకుండానే వినిపించడం, ఇది అతనిలో వైచిత్రి. అంతు చిక్కని మేధాశక్తి గల మేధావి కనుకనే అతని విక్రమం క్రమం ఇలా ఉంటాయి. మేధస్సుకు గోచరించని ఈ మేధస్సు పరమేశ్వరుని తేజస్సును ప్రకటిస్తుంది. పురుషోత్తముడు అందరికంటే ఉత్తముడు. అతనిని మించిన ఉత్తముడు మరి ఒకడు లేడు. కనుకనే అతడు అనుత్తముడు. అతనిని అతిశయించే శక్తి ఎవరికీ లేదు. కాబట్టి అతడు దురాదర్శుడు. మనం చేసే పనులన్నీ అతని చెప్పు చేతల్లోనే ఉంటాయి. చేసింది మనమైనా చేయించింది అతడు. అసలైన కృతజ్ఞుడు అతడే. మన కృతి తత్వాన్ని గుర్తించి దానికి తగిన ప్రతిఫలాన్ని అందజేసే కృతజ్ఞత అతనిలో ఉంది. చిత్రగుప్తుని రూపంలో మనలోని దాగి ఉండి మన మంచి చెడ్డలను పరిశీలించి పాపపుణ్యాలకు తూచినట్లు ప్రతిఫలం ముట్టజెప్పే కోశాధ్యక్షుడు భగవంతుడు. అతనికి శరీరంతో మనస్సుతో ప్రమేయం లేదు. అతనికి ఆత్మతోనే ఆత్మీయత. ఆత్మవంతుడిని ప్రసిద్ధి చెందిన పరమాత్మకు ఆత్మతత్వం పరిపూర్ణంగా తెలుసు. శరీరం కర్మయోగాన్ని సాధిస్తుంది. మనస్సు జ్ఞానయోగంలో ఆరితేరుతుంది. ఆత్మభక్తి తాత్పర్యాలతో పరమాత్మలో లీనమవుతుంది. ఈ మూడింటి సమన్వయమే జీవిత పరమావధి.